బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో లక్షలాది మందితో నిర్వహించే రజతోత్సవ సభ చలో వరంగల్ పోస్టర్ను ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ పల్లె నరసింహారెడ్డి గారి అధ్యక్షతన రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి మరియు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం శ్రీ సిద్ధం వేణుగారు మాట్లాడుతూ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు గురించే దిశానిర్దేశం చేయనున్నారని, సభకు తరలి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలతో భాగస్వామ్యం చేసి వేలాదిగా సభకు తరలి వెళ్లి విజయవంతం చేయాలన్నారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టి కాలం గడుపుతుందన్నారు. ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు ఒక్క కేసీఆర్కే ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మారుమూల పల్లెలకు నల్లా నీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. 16 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టిందన్నారు. మన ఇంటి పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దేశంలోనే మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాలని, కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మండల పార్టీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏదైతే పెద్దలు కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27వ తేదీ నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర వస్తేనే తెలంగాణలో బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో స్వరాష్ట్ర ఆకాంక్షనే ఆత్మగౌరవ ప్రతీక అని చాటి చెప్పి తన పదవులను త్యాగం చేసి, పదవులను రాజీనామా చేసి తగ్గించి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా వాదంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఓన్లీ నిధుల విషయంలో, నియామక విషయంలో కాకుండా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని గుర్తించి ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే దీనికి పరిష్కార మార్గం అని గ్రహించి 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు జలదృశ్యంలో బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని గులాబీ జెండాను రెపరెపలు ఆడే విధంగా ఆ రోజు ఆవిష్కరించి